వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది ధర్మం, సత్యం, రాముని ఆదర్శ పాలన. కానీ ఆ మహాకావ్యంలో అంతర్లీనంగా ఉన్న మరో గొప్ప అంశం పర్యావరణ స్పృహ. వాల్మీకి మహర్షి అడవిలో ఉన్నప్పుడు ఒక వేటగాడు క్రౌంచ పక్షి జంటలో ఒక దానిని వధించడం, మరో పక్షి వేదనను చూసి అశ్రు నయనాలతో తొలి శ్లోకం పలికారు. అంటే రామాయణ రచనకు కారకుడైన వాల్మీకి మహర్షికి జీవకారుణ్యంతో పాటు పర్యావరణం పట్ల కరుణ ఉంది. నేడు మనం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ సమస్యలకు పరిష్కారం రామాయణ కాలపు జీవన శైలిలో కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి రామాయణాన్ని అడవులలో, నదీ తీరాలలో, ప్రకృతి ఒడిలోనూ రచించారు. ప్రకృతిని కేవలం ఒక వస్తువుగా కాకుండా ప్రాణం ఉన్న ఒక శక్తిగా చూడాలని రామాయణం మనకు నేర్పిస్తుంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసాన్ని ఒక కష్టంగా భావించలేదు. ఆయన అడవిలోని ప్రతి చెట్టును, ప్రతి నదిని గౌరవించారు. రాముడు వనవాస సమయంలో పంచవటి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రాంతాలను రాముడు ఎంచుకోవడానికి కారణం అక్కడ ఉన్న పుష్కలమైన నీటి వనరులు, పచ్చదనం. పంచవటి అంటే 5 పవిత్ర వృక్షాలైన మర్రి, జువ్వి, రావి, అశోక, బిల్వ సమూహం. ఇవి గాలిని శుద్ధి చేయడమే కాకుండా భూగర్భ జలాలను పెంచుతాయి. ఇది జీవ వైవిధ్యానికి ప్రతీక. సీతమ్మ వారు అడవిలోని మొక్కలను తన పిల్లల్లా భావించి నీళ్లు పోసేవారని, అవి వాడిపోతే ఆమె బాధపడేవారని వాల్మీకి వర్ణించారు. అంటే నాటి కాలంలోనే చెట్ల పట్ల అంతటి మమకారం ఉండేది. రామాయణంలో కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా కీలక పాత్ర పోషించాయి. హనుమంతుడు, జాంబవంతుడు, జటాయువు వంటి పాత్రలు మనిషికి ప్రకృతికి మధ్య ఉండాల్సిన విడదీయరాని బంధాన్ని సూచిస్తాయి. హనుమంతుడు లక్ష్మణుడిని ప్రాణాలు కాపాడడానికి సంజీవిని తెచ్చిన ఘట్టం మనకి ఏం చెప్తుంది? అడవుల్లో మానవాళికి అవసరమైన అద్భుతమైన ఔషధ సంపద దాగి ఉందని, దానిని మనం రక్షించుకోవాలని హెచ్చరిస్తుంది. గంగా, గోదావరి, సరియు నదులను రాముడు దేవతలుగా ఆరాధించారు. నదులను కలుషితం చేయడం ప్రకృతి మాతను అవమానించడమే అని రామాయణం స్పష్టం చేస్తుంది. అలా నదులను మాతృమూర్తులుగా గౌరవించడం ద్వారా జల సంరక్షణ సందేశాన్ని రామాయణం ప్రపంచానికి చాటింది. అయోధ్య రాజ్య పాలనలో వానలు సమృద్ధిగా కురిసేవని, చెట్లు ఎప్పుడు పండ్లతో ఉండేవని చెబుతారు. దానికి కారణం ప్రజలు ప్రకృతిని ప్రేమించడం. నేడు మనం గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వంటి సమస్యలతో పోరాడుతున్నాం. వృక్షో రక్షితి రక్షితః అంటే మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడతాయి. రామాయణం మనకు నేర్పిన ఈ పర్యావరణ ధర్మాన్ని మనం పాటిద్దాం. రాముడు ప్రకృతిని ఎంతగా ప్రేమించాడో మనం కూడా మన వంతుగా ఒక్కొక్క మొక్కను నాటి ఈ భూమిని పచ్చదనంతో నింపుదాం. ఇదే మనం ఆ మహాకావ్యానికి ఇచ్చే నిజమైన గౌరవం. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.